సంవత్సరాల నుంచి మేము ఏదైతే మొత్తుకుంటున్నామో ఈ గ్రూప్ 1 ముంగట పడది దీంట్లో అనేకమైన లోపాలు ఉన్నాయని చెప్పి గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో నోటిఫికేషన్ వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 55 రూపంలో బీసీ ఎస్సీ ఎస్టీల కొంప ముంచుతుందని చెప్పి క్లియర్గా అది 29 జీవో తీసుకొచ్చి కొంప ముంచుతురు. అక్కడ రెడ్డి చైర్మన్ను పెట్టి మహేందర్ రెడ్డిని పెట్టి ఉద్యోగాలు కొల్లగొట్టే పనిలో ఉన్నారని మేము మొర్రో మొత్తుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తిన్మారమల్లనే చెప్పేదంతా తప్పు. మేము చాలా పారదర్శకంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కడ సభల్లో ఎంత గొప్పగా నిర్వహించినామంటే చాలా అద్భుతంగా చెప్తా ఉంటే నవ్వు వచ్చేది. ఇవాళ ఎల్లెంకల పడ్డట్టు అయిపోయింది. 4 రోజులు ఆగమని చెప్పేసి 3 నెలలు వాయిదా వేవా ఏం కొంపలేం కొట్టుకపోతలేవనంటే లే ఏమైంది ఇప్పుడు? సీరియస్ ఆస్పిరెంట్స్ అయిపోయా. నేను ఆ రోజు మంచిగా బోర్డు మీద వేసి చూపించిన ఏడేడ ఏ లోపం జరిగింది అనేది. నిన్న హైకోర్టు అదే చెప్పింది. 8 అంశాలు చెప్పింది గ్రూప్ 1 విషయంలో. ఈ ప్రభుత్వమే మొండికి పోయి నేను అడ్వకేట్లకు అడ్డగోలుగా పైసలు ఇస్తా, నేను వాదించిపిస్తా, ఇంకా ఏదో నేను చేస్తా చూడరాదు నన్ను చూడు నా అందం చూడు అన్నట్టుగా ఉరికింది ముంగడికి ప్రభుత్వం. పోయి ఎల్లెంకల పడ్డది. ఇంగ్లీష్ పేపర్లకు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మార్కులు వేసు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మార్కులు, తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం. మళ్ళీ ఒకటే సెంటర్లో ఎక్కువ ర్యాంకులు వస్తాయి, సమాన మార్కులు ఎక్కువ మందికి వస్తాయి. 1300 మందికి సమాన మార్కులు. అట్లా ప్రధానంగా ఓసీలకే మొత్తం ఓసీలకే పోస్టులు. ఈ మాయాజాలం అంతా ఈ రెడ్డి మాయాజాలం ఏదైతే చేసిరో మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆడినటువంటి నాటకానికి ఇవాళ హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది.